ఇది నేను రాసిన మోటివేషన్ కావ్యం. ఈ వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వీడియోలో ఒక అతను తన సిచ్యువేషన్ని కామెంట్ చేశారు. అతని కామెంట్లో ఒక రాజకీయ పార్టీ ప్రస్తావన కూడా వచ్చింది. నేను ఆ రాజకీయ పార్టీ పేరైతే మెన్షన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనం చేస్తున్నది రాజకీయాల మీద కాదు, మోటివేషన్ కాబట్టి అలాంటి వాళ్ళకి మోటివేషన్ వచ్చేలాగా ఈ వీడియో చేస్తానన్నమాట. ఇప్పుడు మనము అతని కామెంట్స్ని అయితే చదువుదాము. నేను ఒక పార్టీ కార్యకర్తని. 25 సంవత్సరాలు పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసి అప్పుల పాలయ్యి ఒంటరివాణ్ణి అయిపోయాను. మరియు నాలాంటి పార్టీ కార్యకర్తలందరికీ నా పరిస్థితే వచ్చింది. పార్టీలో జరుగుతున్న పరిస్థితి ఇదే అని కామెంట్ చేశారు. బ్రదర్, నేను మీకోసమే కాదు, చాలామంది రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్న కార్యకర్తల అందరి కోసం ఈ మోటివేషన్ కావ్యం రాస్తున్నాను. చివరి వరకు చూడండి. పగలు రేయి పార్టీ కోసం పనిచేశావు, వీధుల్లో నినాదించావు, ప్రజల మధ్యన ఎండకి వానకి నిద్ర ఆహారాలు మానే కవచంలా నిలిచావు. నీ కష్టం 25 ఏళ్ల శ్రమ, వేలాది నినాదాల ధ్వని, చివరికి నీకు మిగిలింది గుప్పెడు నిష్ఠూర నిరాశ. ఇన్ని రోజులు చీము నెత్తురు పంచావు, కానీ ఈరోజు నీ కోసం ఏడ్చే దిక్కే లేకుండా పోయింది. పొట్ట కొట్టుకొని కడుపు కాల్చుకొని పస్తులుండి పంచిపెట్టిన కరపత్రాల కష్టమెంత, అప్పుల ఉబి ఆకలి మంట, ఆత్మను దహించే క్రూర వలయం. గెలిచిన నాయకుడికి నువ్వేమో చివరి గడ్డ పరకగా మిగిలిన వైనం. గుర్తు పెట్టుకో, నీకే చెప్తున్నా, ఇది శ్రమ దొంగల రాజ్యం. ఇక్కడ విశ్వాసం ఒక బానిస సంఖ్యలు. నీ రక్తం పీల్చే రాబందుల గుంపులకు నీవిక దండాలు పెట్టద్దు. ఇన్ని రోజుల నీ పోరాటంతో నీ ఇంట్లో దీపం మారిపోయింది. ఇది నీవు గమనించావా? నీ భార్య కన్నీళ్లు, నీ బిడ్డల భవిష్యత్తు నీవు కప్పుకున్న రాజకీయ కండువాల కింద దాచావా? నీవు జై కొట్టే రాజకీయ నాయకుల సుపుత్రుల భవిష్యత్తు విదేశాలలో, నీ పుత్రుల భవిష్యత్తు ఏమో వారి కాలి బూటు కింద. ఇది నువ్వు గమనిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇకపై మళ్ళీ అదే జెండా మోయాలా? మళ్ళీ అప్పుల పాలై కూలాలా? తేల్చుకో. ఆ పరుల సేవను శాశ్వతంగా విడిచిపెట్టే సమయం ఇది. ఇకపై నీ కుటుంబ భారం మోయి, నీ శక్తి అంతా నీ ప్రియమైన వారిపైన పెట్టుబడి పెట్టు. ఇకపై నీ ఆనందమే నీకు లాభం, అప్పుల నుండి విముక్తే నీ నిజమైన విజయం. సో గైస్, ఇదే అనమాట నేను అతని కోసం రాసిన మోటివేషన్ కావ్యం. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ సిచ్యువేషన్స్ మీద కూడా నేను ఇలాంటి మోటివేషన్ కావ్యాలు రాయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న 9133224263 నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, లేదా మన వీడియోలో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ పైన మోటివేషన్ కావ్యం రాస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్.